హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాము అంటే చాలా మందికి భయం, మరి కొందరికి ఆసక్తి ఉంటుంది కదూ. అయితే మన పూర్వీకులు పాములను కేవలం ఒక జంతువుగా కాకుండా దైవిక శక్తిగా భావించారు. పాముల గురించి మన పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాములు వేల రకాలు ఉన్నప్పటికీ మన ధార్మిక గ్రంథాల్లో మాత్రం 8 ప్రత్యేకమైన పాములకు అత్యున్నత స్థానం కల్పించారు. వీటినే అష్టనాగులు అంటారు. అష్టనాగుల్లో అత్యంత శక్తివంతమైనది ఏది? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అష్టనాగులలో 8వ స్థానంలో ఉన్న కులీకుడు. ఈయనను ధృతరాష్ట్రుడు అని కూడా పిలుస్తారు. కులీకుడు యక్షులతో చాలా సన్నిహితంగా ఉంటాడు. పాతాళ లోకంలోని రసాతల లోకానికి అధిపతిగా ఉంటూ అక్కడ ఉండే విలువైన రత్నాలను కాపాడే బాధ్యత ఆయనదే. ఆయన రూపం గురించి చెప్పాలంటే, కులీకుడు తెలుపు, పసుపు రంగుల్లో మెరిసిపోతూ ముత్యాల అలంకరణతో చాలా దివ్యంగా కనిపిస్తాడు. ఆయన తలపై త్రిశూలం గుర్తు ఉండటం ఒక విశేషం. ఇది ఆయన శక్తికి, అధికారానికి ప్రతీక. మత్స్య పురాణం ప్రకారం నాగలోకంలోని 9 సంపదలైన నవనిధులు కూడా కులీకుడి సంరక్షణలోనే ఉంటాయి. ఇంతటి విలువైన సంపద రక్షించే కులీకుడు నిజంగా అద్భుతమైన నాగుడు కదూ. అష్టనాగులలో 7వ వాడైన శంఖపాలుడు. ఈ పేరు వినగానే ఒక పవిత్రత, గంభీరత మనసులో మొదలవుతుంది. అందుకు కారణాలు లేకపోలేదు. భాగవత పురాణం ప్రకారం శంఖపాలుడు 1000 పడగలు కలిగిన మహానాగరాజు. ఆయన తలపై ఉండే శంఖం గుర్తు ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. ఒకానొకప్పుడు ధ్రువుడు అనే బాలుడు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్నప్పుడు మంచుగాలుల నుండి, అలాగే ఇతర సర్పాల నుండి కూడా అతన్ని రక్షించిన ఘనత శంఖపాలుడికి దక్కుతుంది. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు యొక్క 5 గొప్ప శబ్దాలలో ఒకటైన శంఖం ధ్వనికి మూల కారణం కూడా శంఖపాలుడే. ఇక మత్స్య పురాణం ప్రకారం సముద్రమదన సమయంలో మందార పర్వతాన్ని నిలపడంలో సహాయం చేసిన ముఖ్యమైన నాగులలో శంఖపాలుడు కూడా ఒకరు. ఆయన రూపం గురించి చెప్పాలంటే, బంగారు కాంతితో ప్రకాశిస్తూ దివ్యమైన ఆభరణాలతో మెరిసిపోతూ ఒక్కసారి చూస్తే భయం, భక్తి 2 కలిగేలా ఉంటుంది. శంఖపాలుడు గురించి ఈ విశేషాలు వింటుంటే ఆయన ప్రాముఖ్యత ఎంతో గొప్పదో అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం అష్టనాగులలో 6వ స్థానంలో ఉన్న మహాపద్ముడు గురించి తెలుసుకుందాం. శేషనాగుడిలాగే మహాపద్ముడు కూడా అత్యంత భారీ శరీరాన్ని కలిగి ఉంటాడు. ఆయన పడగలపై కమరం గుర్తు ఉండటం వల్లే ఆయనకు మహాపద్ముడు అనే పేరు వచ్చింది. మహాభారతం ఆది పర్వం ప్రకారం పాతాళ లోకంలోని 4 ప్రధాన నాగులలో మహాపద్ముడు కూడా ఒకడు. యక్షులు, గంధర్వులతో కలిసి రత్నాలు, నీటి వనరులను మహాపద్ముడు కాపాడుతాడు. మహాభారతం ఉద్యోగ పర్వం ప్రకారం దేవాసురుల మధ్య జరిగిన యుద్ధంలో ఇంద్రుడు పక్కన నిలిచి సహాయం చేసిన వారిలో మహాపద్ముడు కూడా ఒకరు. విష్ణు పురాణం 2వ భాగం ప్రకారం సుతల లోకానికి మహాపద్ముడు అధిపతి. విశేషం ఏమిటంటే, ఆయన పడగల నుండి ఉద్భవించిన జలాధారలు భూమిలో ప్రవహిస్తూ నదులకు మూలం. భాగవత పురాణం ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేస్తుంది. భూమిని సమతుల్యంగా ఉంచే శక్తి మహాపద్ముడికే ఉంది. అంతేకాదు, ఆయన తలపై ఉన్న కమలం నుండి పుట్టే దివ్య ఔషధాలు, ఆయుర్వేద మూలికలు ధన్వంతరికి అందించిన ఘనత కూడా మహాపద్ముడిదే. నాగలోకంలో వజ్రాలు, మణులు, సంపదలు సంరక్షకుడిగా ఉన్న మహాపద్ముడిని నాగ కోశాధికారి అని కూడా పిలుస్తారు. మహాపద్ముడి గురించి ఈ విషయాలు వింటుంటే ఆయన ప్రాముఖ్యత, శక్తి ఎంతో గొప్పదో అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం అష్టనాగులలో 5వ స్థానంలో ఉన్న పవిత్ర నాగుడు పద్మనాభుడు గురించి తెలుసుకుందాం. హిందూ పురాణంలో పద్మనాభుడు సంపద, ఆరోగ్యం, సహజ వనరులకు ప్రతీకగా పూజించబడతాడు. ఆయన భూమి యొక్క ఉత్తర, పశ్చిమ దిశను రక్షిస్తాడు. పద్మనాభుడు ఒకే పడగ కలిగిన నాగుడు. ఆయన శరీరం కమలం లాంటి ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. పద్మనాభుడిని చూసిన వారు భయంతో పాటు
భక్తి కూడా కలుగుతుంది. మహాభారతం ఆది పర్వం 35వ అధ్యాయం ప్రకారం పద్మనాభుడిని రత్నసింహ అని కూడా పిలుస్తారు. దీని అర్థం రత్నాలకు అధిపతి. కుబేరుని ధన నిధులను రక్షించే గొప్ప బాధ్యత ఈయనదే. విష్ణు పురాణం 2వ భాగం 5వ అధ్యాయం ప్రకారం పద్మనాభుడు వితల లోకానికి అధిపతి. ఆయన పడగ నుండి వెలువడే కమలాలు పాతాళ లోకంలోని నదులను సమృద్ధిగా ఉంచుతాయి. పద్మనాభుడు ధన్వంతరికి సహాయంగా పనిచేస్తూ అమృతం మరియు ఔషధాల సంరక్షణలో కీలక పాత్ర పోషించాడు. ఆయన కాపాడే ఔషధాల వల్లే పాతాళ లోకంలోని జీవరాశి సమృద్ధిగా ఉంటుంది. ఈ విశేషాలు ఆయన ప్రాముఖ్యతను ఎంతగానో తెలియజేస్తున్నాయి కదా. ఇప్పుడు మనం అష్టనాగులలో 4వ స్థానంలో ఉన్న కర్కోటకుడు గురించి తెలుసుకుందాం. కర్కోటకుడు నాగలోకంలో ప్రధాన న్యాయమూర్తిగా, అలాగే విషాన్ని నియంత్రించి శక్తివంతుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన రూపం చూడగానే భయం కలుగుతుంది. బూడిద నీలం రంగు శరీరం ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతున్న అగ్నిజ్వాలలతో అలంకరించిన పడగ. మహాభారతం నలదమయంతి కథలో కర్కోటకుడు ఒక కీలక పాత్ర పోషించాడు. ఒక సందర్భంలో రాజు నలుడిని శపించినప్పటికీ తరువాత అతన్ని ఆ విష ప్రభావం నుండి విముక్తం చేసి మరలా అతని జీవితాన్ని సరిచేశాడు. విష్ణు పురాణం ఏం చెబుతుందంటే కర్కోటకుడిని అగ్ని కూడా ఏమీ చెయ్యలేదు. శివుడు మరియు పార్వతీదేవి నిర్వహించిన పరీక్షలు గెలిచిన తర్వాత కర్కోటకుడు నాగలోకంలోని న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. అంతేకాకుండా కర్కోటకుడు నీటి వనరులను రక్షించడం, అలాగే విష ప్రభావాల నుండి జీవరాశిని కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తాడు. ఆయుర్వేదంలో కర్కోటకి అనే ఔషధం ఈయన పేరుతోనే ప్రసిద్ధి చెందింది. కర్కోటకుడి గురించి ఈ విషయాలు ఆయన శక్తిని, ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి కదూ. ఇప్పుడు మనం అష్టనాగులలో 3వ స్థానంలో ఉన్న తక్షుడు గురించి తెలుసుకుందాం. తక్షుడు ఈ పేరు వినగానే మహాభారతంలోని ఓ ఘోర సంఘటన గుర్తుకొస్తుంది. రాజు పరీక్షిత్తుని కాటు వేసి అతని మరణానికి కారణమైన నాగుడు ఈయనే. ఈ సంఘటన తర్వాత కలియుగం ప్రారంభానికి కూడా ఒక ముఖ్య కారణం. తక్షుడి చరిత్ర ఇంతటితో ఆగిపోలేదు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న పరీక్షిత్ కుమారుడు జనమేజయుడు నాగులను పూర్తిగా అంతం చెయ్యడానికి ఘోరమైన సర్పయాగం ప్రారంభించాడు. ఆ యాగానికి తక్షుడు కూడా బలి కాబోయాడు. కానీ చివరి నిమిషంలో అస్తికముని జోక్యం చేసుకుని యాగాన్ని ఆపి తక్షుడితో పాటు అనేక నాగులను రక్షించాడు. విష్ణు పురాణం ప్రకారం తక్షుడు ఇంద్రుడు స్నేహితుడు, అలాగే పాతాళ లోకాన్ని రక్షించే శక్తివంతమైన నాగుడు. ఆయన రూపం అత్యంత భయంకరంగా ఉంటుంది. విశాలమైన శరీరం, నిప్పుల్లాంటి కన్నులు మరియు ప్రళయాన్ని సృష్టించేంత శక్తివంతమైన విషం ఆయనలో ఉంది. తక్షుడు గురించి ఈ విషయాలు ఆయన చరిత్రలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో తెలియజేస్తున్నాయి కదూ. ఇప్పుడు మనం అష్టనాగులలో 2వ స్థానంలో ఉన్న వాసుకి నాగరాజు గురించి తెలుసుకుందాం. వాసుకి నాగలోకానికి రాజు. ఆయన పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది సముద్రమథనం. అసురులు, దేవతలు అమృతాన్ని పొందటానికి సముద్రాన్ని మతించాల్సి వచ్చినప్పుడు మందార పర్వతానికి తాడుగా చుట్టినది వాసుకిని. ఆ మంతనం ద్వారా వచ్చిన ఆలాహల విషాన్ని శివుడు పానం చేయగా వాసుకి ఆ ఘనతకు సాక్షిగా నిలిచాడు. త్రిపుర దాహం సమయంలో కూడా వాసుకి మరోసారి తన శక్తిని చూపాడు. శివుని ధనస్సుకు తాడుగా మారి దానిని శక్తివంతంగా చేశాడు. తదుపరి శివుని తపస్సు కారణంగా వాసుకి శివుని కంఠహారంగా మారాడు. అందుకే శివుడు నాగభూషణుడిగా ప్రసిద్ధి చెందాడు. వాసుకి శరీరం నీలం ఆకుపచ్చ రంగుల్లో 5 భారీ పడగలపై దివ్యమణులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయనకు ఒక అద్భుతమైన సామర్థ్యం ఉంది. విషం మరియు అమృతం రెండిటిని సుస్థిరంగా భరిస్తాడు. వాసుకి గురించి ఈ విశేషాలు
ఆయనకున్న అపారమైన శక్తిని, దైవిక సంబంధాన్ని తెలియజేస్తున్నాయి కదూ. ఇప్పుడు మనం అష్టనాగులలో మొదటి స్థానంలో ఉన్న మహానాగుడు శేషనాగుడు గురించి తెలుసుకుందాం. శేషనాగుడు లేదా అనంత శేషుడు. ఆయన పేరు అనంతం, అంటే ఆది అంతం లేని శక్తి. ఈయనే నాగలోకపు రాజాధిరాజు మరియు బ్రహ్మాండానికి ఆధారభూతుడిగా పరిగణించబడతాడు. విష్ణు పురాణం చెబుతుంది, శేషనాగుడు 1000 పడగలతో కూడిన భారీ శరీరంతో ఉంటాడు. భాగవత పురాణం ప్రకారం ప్రళయకాలంలో కూడా ఆయన నశించడు. అంతకంటే ప్రళయానికి శేషనాగుడే మూల కారణమని శివపురాణంలో శేషనాగుడిని విష్ణువు యొక్క అంశావతారంగా పరిగణించారు. ప్రళయ సమయంలో శేషనాగుడి నుండి అగ్ని ప్రవహించడం మొదలవుతుంది. ఆ అగ్ని అతల వితల సుతల వంటి 7 పాతాళ లోకాన్ని భస్మం చేస్తుంది. చివరికి మొత్తం బ్రహ్మాండాన్ని కాల్చివేస్తుంది. శేషనాగుడి సృష్టి, సంరక్షణ, వినాశనం అని 3 ప్రధాన తత్వాల నిధి. మహావిష్ణువుకి శయాన భూమిగా మారి ఆయన కల్ప సృష్టి కోసం విశ్రాంతి తీసుకునేంత వరకు శేషనాగుడు నిరంతరం స్థిరంగా నిలుస్తాడు. శేషనాగుడు గురించి ఈ విశేషాలు వింటే ఆయనకున్న అపారమైన శక్తి, ప్రాముఖ్యత స్పష్టమవుతుంది కదూ. అందరూ గట్టిగా చెప్పండి, జై శ్రీకృష్ణ.